సింగరేణిలో వింత పోకడలు, రాజకీయ జోక్యం పెరిగిపోయింది. దానికి అనుగుణంగా సింగరేణి కార్మికులు కూడా ఎవరెవరో దగ్గరికి పోతున్నారు. మీడియేటర్ల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి పోయి టైం వృధా చేసుకుంటున్నారు. మీకు సమస్య వచ్చినప్పుడు సింగరేణి కార్మిక మిత్రులకు హెచ్ఎంఎస్ ఒక పిలుపునిస్తుంది. ముందు గెలిచిన సంఘాల దగ్గర పోండి, వాళ్ళ ఆఫీసుల ముందు ధర్నా చేయండి. వాళ్ళ అనుమతి లేకుండా కరెంటు బంద్ కాదు, నీళ్లు కట్ కాదు. కంపెనీలు పనిచేస్తున్న కార్మికులలో కూడా ఇండ్లు కరెంటు బంద్ చేసి, నీళ్లు బంద్ చేసి, పోలీసు వాళ్ళని పెట్టుకొని రకరకాల వేధింపులకు గురి చేస్తూ ఉంటే, ఎమ్మెల్యేల మంత్రుల అండతోటి జనరల్ మేనేజర్స్ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎవరి దగ్గర పోవాలి? మీకు తలనొప్పి లేచింది, దెబ్బ తగిలింది, డాక్టర్ దగ్గర పోతారా? లేకుంటే ఇంకెక్కడికో పోతారా? కిరాణం షాప్కి పోతారా? అట్లా మీరు కూడా మీకు సమస్య వచ్చింది, కరెంట్ కట్ చేస్తున్నారు, నీళ్లు కట్ చేస్తాను నోటీస్ ఇచ్చిండు. ఏ ఒక్కరైనా యూనియన్ ఆఫీసులకు పోయినా? మీకు జీతాలు తెచ్చేది యూనియన్ నాయకులు, మీ వెల్ఫేర్ చూసేది యూనియన్ నాయకులు, మీ సేఫ్టీ చూసేది యూనియన్ నాయకులు, హాస్పిటల్ ఏమైనా ఇబ్బంది ఉంటే చూసేది యూనియన్ నాయకులు. కానీ క్వార్టర్లే పీకేస్తా అంటే కూడా మీరు యూనియన్ల దగ్గర రాకుండా ఎటో తిరిగితే మిమ్మల్ని ఆదుకున్నట్టు ఎవడు, మేము ఎందుకు వస్తాం అనే ఆలోచనలో కార్మిక సంఘాలు ఉన్నాయి. కనుక ఇప్పటికైనా ఇది కార్మికుల సమస్య. మేనేజ్మెంట్, యూనియన్, కార్మికులు బైపార్టెడ్, టైపార్టెడ్. మీరు కార్మిక సంఘాల దగ్గర రావాలి. గెలిచిన సంఘాలు నిలదీసి అడగాలి. అవసరమైతే వాళ్ళ ఆఫీసుల ముందు ధర్నా చేయండి. మీరు మేనేజ్మెంట్ కాదు, మేనేజ్మెంట్ వాళ్ళ అండతోటే చేస్తుంది. 2 గెలిచిన సంఘాల ఆఫీసుల ముందు ధర్నా చేయండి. ఆడవాళ్ళని తీసుకుపోయి కూర్చోండి, మా సమస్య పరిష్కారం చేయమనండి. మేము కూడా మీతో వస్తాం. జేబీసీసీ సంఘంగా హెచ్ఎంఎస్ వెంబడి ఉంటుంది. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా మీకోసం ఆదుకోవడానికి మేము ఉన్నాం. మా దగ్గర రాకుండా రోడ్ల మీద ఉండి రండి మేము ఇక్కడ నిలబడ్డాము అంటే ఏమనుకుంటారు మీరు? ఎవరో మీకు ఉచిత సలహాలు ఇస్తున్నారు. కనుక ఇప్పటికైనా సమస్య జటిలమవుతుంది. రామగుండం రీజన్, పీస్ఫుల్గా ఉన్న రామగుండం రీజన్ను ఇండ్ల కూల్చివేత, క్వార్టర్ల కూల్చివేత, కరెంట్ కట్ చేసుడు, నీళ్లు కట్ చేసుడు, రకరకాల వేధింపులు ఆపండి అని సింగరేణి మేనేజ్మెంట్ కూడా చెప్తున్నా. మీరు కూడా గతంలో మీకు ఈ క్వార్టర్లు ఇప్పించిన కార్మిక సంఘాల నాయకులు బ్రోకర్లు కాదు, అది గుర్తుంచుకొని గెలిచిన కార్మిక సంఘాల దగ్గర రండి, వాళ్ళని నిలదీయండి. మేము కూడా మీతో ఉంటాం. హెచ్ఎంఎస్ వెంబడి మీ వెంబడి ఉంటుందని సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నా. సమస్య ఉన్నప్పుడు సమస్య ఎక్కడికి పోతే సమస్య పరిష్కారం అవుతుంది అన్నది అర్థం చేసుకోండి. మీరు ఎవరో ఆయారాములు గయారాములు పేరు చెప్పగానే రోడ్డు మీద కనబడే వాళ్ళకు పట్టుకొని పోతేనే సమస్య పరిష్కారం అవుతుంది అని మీరు భావించకండి.